ప్రధాన వార్తలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రవీణ్ పగడాల పైన జరిగినటువంటి కుట్రలు, జైవిన్ దినపత్రికలో ప్రధాన వార్తలు రాస్తున్నటువంటి క్రమంలో పెద్ద కుట్రలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పసిగట్టుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని అత్యంత కిరాతకంగా కిడ్నాప్ చేసి చంపేసిల్లని మొదటి నుండి కూడా చెప్తూ క్రైస్తవ సమాజాన్ని, ఉన్నటువంటి భోజన సమాజాన్ని, ఇంటలెక్చువల్స్ని, ప్రతి ఒక్కరికి కూడా ప్రవీణ్ పగడాల విషయంలో సుదీర్ఘంగా లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సమాచారం అందిస్తూనే సంచలనాత్మకమైనటువంటి వార్తలను ప్రచారం చేస్తూ ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి కుట్ర కుతంత్రాలను పసిగట్టుకొని నిరంతరం సమాజాన్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే గమనించండి. క్రైస్తవ సమాజం కోసం హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు అన్నీ తనై సమాజంలో కేంద్ర ప్రభుత్వానికి సవాల్, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రానికి సవాల్, సనాతన ధర్మానికి పెను సవాల్గా మారినటువంటి ప్రవీణ్ పగడాల గారు ఆ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి పుట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి స్కెచ్లో భాగంగా ఎన్నో రోజుల నుంచి ఆ కేసు నడుస్తున్న తరుణంలోనే ఎన్నో రోజుల నుండి అనేకమైనటువంటి స్కెచ్లు వేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన క్రమంలో కూడా తట్టుకొని నిలబడి దేవుడి సాక్షిగా అనేకమైనటువంటి సందర్భంలో ఆయన పాల్పంచుకోవడం జరిగింది. అందరికీ ఆ వీడియోలు తెలుసు. ఈరోజు కూడా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత భయంకరమైన కుట్ర చేసిల్లో, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కుమ్మక్కయ్యాయో, ఎంత దారుణానికి ఒడిగట్టారో, ఎంత భయంకరంగా చంపేసిల్లో నేను మీకు వీడియోని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దానితో పాటు జైవిన్ దినపత్రికలు రాసినటువంటి ప్రధాన వార్తను కూడా మీకు చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తాను. పెద్ద బలమైన కుట్రలో భాగంగా ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డాడు. హైదరాబాద్లో కిడ్నాప్ కాబడి అత్యంత కిరాతకంగా సనాతన ధర్మంలో భాగంగా, మన ధర్మశాస్త్రంలో భాగంగా ఆయన పక్కటెంకలు విరిచి చేతుల మీద కొట్టి కాళ్ళకు ఇరిచేసి ఇష్టానుసారంగా కొట్టిన నేపథ్యంలోనే మన ధర్మశాస్త్రంలో ఏ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో ఆ భయంకరమైన పరిస్థితిలో కొన్ని ఆయన మీద ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ ప్రయోగాల్లో కూడా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆయనను భయంకరంగా చంపేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలుగు రాష్ట్రాల నాయకులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసిన కుట్రలో భాగంగా ప్రవీణ్ పగడాల గారు హత్య చేయబడ్డాడు. ప్రవీణ్ పగడాల విషయంలో రిక్కి చేసినటువంటి మనువాదులు, ప్రవీణ్ పగడాల సమాచారాలు అందించినటువంటి క్రైస్తవ సమాజాన్ని నమ్ముకున్నటువంటి ఆయన వెల్ విషర్స్ అనేటువంటి వ్యక్తులు ఆయన సమాచారం అందించడం, ఆయన వెళ్ళేటువంటి క్రమంలో ప్రతిదీ కూడా కొన్ని రోజుల నుంచి రిక్కి చేయడం. ఏదైతే నిన్న జరిగిన 16వ తారీఖు అత్యంత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసుకొని ఏ పాస్టర్ కూడా చేయలేనటువంటి సాహసము, ఏ క్రైస్తవ బిడ్డ కూడా చేయలేనటువంటి సాహసము ప్రవీణ్ పగడాల గారు చేయడం జరిగింది. ఆ సాహసంలో భాగంగానే ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ సమాజానికి నేను ఉన్నాను అని చెప్పేటువంటి క్రమంలోనే క్రైస్తవ సమాజానికి కేఏపాల్ లాంటి వ్యక్తి ప్రపంచానికి ఏ విధంగా అయితే
తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడో అదే తరహాలో మళ్ళీ ప్రపంచానికి తెలిసేటువంటి గొప్ప వ్యక్తి కూడా మళ్ళా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ప్రవీణ్ పగడాల గారు అంత పెద్ద సాహసం చేసిండు. చాప కింద నీరులాగా క్రైస్తవ సమాజాన్నంతా కూడగట్టుకొని క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే బైబిల్ను అనుసరించినటువంటి గొప్ప మేధావి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే భయంకరమైన కుట్రలు జరిగాయి. ఆ భయంకర కుట్రలో ఎంత దారుణమైనటువంటి సందర్భం జరిగిందో జరిగినటువంటి కుట్ర నేను మొదటి నుంచే చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వము దీంట్లో మొదటి నుంచే ఉంది, కేంద్ర ప్రభుత్వం హస్తం ఉంది, ఇవాళ ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని నేను ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. నేను ప్రధానంగా కూడా మీకు వార్త రాసిన. ఎప్పుడు రాసినంటే ప్రధాన వార్త మీకు దీంట్లో మోడీ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, వాళ్ళందరి ఫోటోలు పెట్టుకుంటూ రాయడం జరిగింది. మీకు అర్థం కావాలి, ప్రధాన వార్తలు రాసిన క్రమంలో ప్రతిదీ కూడా నేను రాసినట్టుగా ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఎంత భయంకరంగా అలజడి సృష్టించలో, ఎంత భయంకరంగా ప్రవీణ్ పగడాల విషయంలో కుట్ర కుతంత్రాలు లేసిల్లో ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరిగింది. పేపర్ ద్వారా పేపర్లో వార్తలు రాస్తూనే మీకు లైవ్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాన వార్తలకు నేను స్పష్టంగా రాసి మీకు చూపెట్టడం జరిగింది. ఎందుకు ఇవన్నీ రాసినంటే మొన్నటి విషయంలో ఏం చేసినా మీ నిజాయితీకి మా సలాం, ప్రభుత్వ స్క్రిప్ట్ చదివారు, కేసును క్లోజ్ చేశారనేటువంటిది లాస్ట్. దీంతో కేసు క్లోజ్ అయిపోయింది. హంతకులకు ఊరాట, సామాన్యులపై చర్యలని ఏ విధంగా అయితే ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించినట్టు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కుట్ర కుతంత్రాలు వేసిళ్ళు. కొంతమంది పాస్టర్లకు డబ్బులు ఇచ్చేసి తప్పుడు సమాచారం అందించే క్రమంలో ప్రవీణ్ పగడాల విషయంలో తప్పుడు సమాచారం అందించినటువంటి కొంతమంది పాస్టర్లు వాళ్ళు ఏ విధంగా ఉంటారో, బైబిల్ ఏ విధంగా సమాధానంతో దేవుడు ఏ విధంగా వాళ్ళకు శిక్షేస్తాడో అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే శ్రమల దినం, ఒక పక్కన శ్రమల దినం ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి వాళ్ళ కన్నీటి బాధలు ఎంత బలంగా ఉంటాయో, ఎంత ప్రేరణ ఉంటుందో, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు కష్టపడుతున్నారో, ఏ విధంగా అయితే ఈ సమాజం కోసం వాళ్ళు పరితపిస్తున్నారో, సమాజంలో ఉన్నటువంటి అందరి కోసం ఏ విధంగా అయితే వాళ్ళు ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్లో భాగంగా ఇలా ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగనటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు చాలామంది పాస్టర్లు బయటికి రాకపోయినా వాళ్ళు ప్రేయర్ చేసి అనేక మంది నాతో పంచుకున్నటువంటి సందర్భాలు. హంతకులను రక్షించడం కోసం ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఎవరైతే పాస్టర్లు రోడ్ల మీదకి వచ్చిన పాస్టర్ల మీదనో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే హంతకులను రక్షించడం కోసం ప్రభుత్వము ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో భాగంగా యాక్సిడెంట్గా చిత్రీకరించడం జరిగింది.